నమస్తే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆమెకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలి అని చెప్పి ఆమె తరపు న్యాయవాది రౌజ్ అవెన్యూ కోర్టులో వాదనలు వినిపించారు. ముఖ్యంగా తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నాయి, దానికి సంబంధించి తల్లి అవసరం చాలా ముఖ్యం. ఇలాంటి సందర్భంలో ఎగ్జామ్స్ అయ్యే వరకు అంటే ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలి అని వాదనలు వినిపించారు. ఇలాంటి సందర్భంలో చాలాసేపు సుదీర్ఘమైనటువంటి వాదనలు జరిగాయి. దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తీర్పు రిజర్వ్లో పెట్టింది. ఏప్రిల్ 8వ తేదీన తీర్పు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామాలు కోర్టు ఆవరణలో చోటు చేసుకున్నాయి. ఏదైతే కవిత తరపు న్యాయవాది అలాగే ఈడీ తరపు న్యాయవాది ఇద్దరి మధ్య కూడా వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. కవితకు ఎందుకు బెయిల్ ఇవ్వకూడదు అని కవిత తరపు న్యాయవాది వాదిస్తే, కవితకు అసలు ఎందుకు బెయిల్ ఇవ్వాలి, బెయిల్ ఇవ్వకూడదు అని ఈడీ తరపు న్యాయవాదులు వాదించారు. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారబోతుంది. ఈడీ తరపున న్యాయవాదులు కవితకు ఎందుకు బెయిల్ ఇవ్వకూడదో వాదించినటువంటి అంశాల్లో కొన్ని నేను ఇప్పుడు మీకు తెలియజేయాలనుకుంటున్నా. బెయిల్ను తీవ్రంగా వ్యతిరేకించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కవిత బయటకు వెళ్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారని ఈడీ న్యాయవాది వాదించారు. ఇప్పటికే 2-3 సాక్షులను కవిత ప్రభావితం చేశారు అని ఈడీ వాదనలు వినిపించింది. అలాగే లిక్కర్ స్కామ్లో కవితకు సంబంధించిన ఆధారాలను నేరుగా జడ్జికి చూపించినటువంటి ఈడీ అధికారులు ముఖ్యంగా ఏదైతే సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి ముడుపులు వెళ్ళాయి, అది కూడా దానిలో చాలా కీలకమైనటువంటి పాత్ర కవిత పోషించారు అని ప్రధానంగా ఆరోపిస్తుంది. ఇట్లాంటి క్రమంలో దానికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలను మేజిస్ట్రేట్ ముందు పెట్టారు. అట్లాగే కవిత ప్లాన్ మేరకే 100 కోట్లు ఆప్కు లంచంగా ఇచ్చారు. కవిత లిక్కర్ కేసులో కీలకంగా ఉన్నారు. కవిత తన ఫోన్లలో డేటాను ఫార్మేట్ చేసి ఈడీ అధికారులకు ఇచ్చారు అని ఈడీ తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. వాట్సాప్, ఫేస్ టైమ్ల డేటా కూడా లేదు. మేము నోటీసులు ఇచ్చాక 4 ఫోన్లలో డేటా ఫార్మేట్ చేసింది కవిత అని ఈడీ న్యాయవాదులు వాదనలు వినిపించారు. అలాగే డిజిటల్ ఆధారాలు లేకుండా జాగ్రత్త పడ్డారు. లిక్కర్ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకున్న టైంలో కవితకు బెయిల్ ఇస్తే విచారణకు ఇబ్బంది అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. లిక్కర్ స్కామ్లో అరుణ పిల్లై కవితకు బినామీగా ఉన్నారు. ఇండో స్పిరిట్లో 33% వాటా కవిత, అరుణ్ పిల్లైదే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరపు న్యాయవాదు వాదించినటువంటి క్రమం. దినేష్ అరోరా అప్రూవర్గా మారాక అన్ని విషయాలు చెప్పాడు. కాబట్టి ఈ అంశాలన్నింటినీ ప్రాతిపదికన తీసుకొని ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత ప్రమేయం చాలా ఎక్కువగా ఉంది. గతంలో ఈడీ ఆ కోర్టులో ప్రవేశపెట్టినటువంటి ఒక నివేదికలో కింగ్ పిన్గా కవిత వ్యవహరించారని పొందుపరిచారు. ఇప్పుడు బెయిల్కి సంబంధించినటువంటి వాదనలలో కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. ముఖ్యంగా సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమందిని బెదిరించడానికి ప్రయత్నం చేశారు కవిత తరపు కొంతమంది వ్యక్తులు. దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా ఈడీ తరపు న్యాయవాదులు మేజిస్ట్రేట్కి సమర్పించారు. ఇట్లాంటి క్రమంలో ఈ ఏప్రిల్ 8వ తేదీ ఏం జరగబోతుంది, ఏ రకమైనటువంటి తీర్పు ఇవ్వబోతున్నారు, ఆల్రెడీ ఇప్పటికే వాదనలు విన్నటువంటి మేజిస్ట్రేట్ తీర్పుని రిజర్వ్లో పెట్టారు. సో ఇటువంటి సందర్భంలో ఏప్రిల్ 8న కవితకు బెయిల్ వస్తుందా, ఒకవేళ బెయిల్ రాకపోతే తీహార్ జైల్లోనే కాలం గడపాల్సి వచ్చే పరిస్థితి.